అయితే పిన్ని చెప్పినవన్నీ కూడా అబద్ధాలని వాళ్ళు నిజం తెలుసుకొని ఇలా ఇరికించేశారు ధాత్రి. ఇప్పుడు ఏం చేద్దాం అని కేదార్ అంటే, అవును భద్రం అనే వ్యక్తి లేడు కాబట్టి ఇప్పుడు మనం ఏవి కూడా నిరూపించలేము అని ధాత్రి అంటుంది. మరి ఇప్పుడు ఏం చేయమంటావే? పోనీ ఒక పని చేయనా? నేనిప్పుడు ఇంట్లో నుంచి అతనితో వెళ్ళిపోయి ఒక 2 రోజులు ఎక్కడైనా ఉండి మళ్ళీ తిరిగి వచ్చేయనా అని రాగిని అంటే, నువ్విప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు ఎవరు? అన్నది మొత్తం కూడా కనిపెట్టటానికి నిషి ఈ ప్లాన్ చేసింది అత్తయ్య. కాబట్టి నిషి ప్లాన్‌ని తిప్పికొట్టి మనం గట్టిగా బుద్ధి చెప్పాలి. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత నేను చెప్పినట్లు చేయండి అని ధాత్రి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. ఏందమ్మీ వీళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రారేంటి అని వైజయంతి అంటే, మనం అలా ఇరికించేసాం కదా అత్తయ్య, మన ప్లాన్ మాత్రం అస్సలు తిప్పికొట్టలేరు అని నిషి అంటే, నాకెందుకో ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదు అనిపిస్తోంది నిషి అని యువరాజ్ అంటాడు. ఇక నిషి కోపంగా చూస్తూ ఉంటే, ఏందిరా అబ్బోడా ఒక మాటైనా మంచిగా మాట్లాడు అని వైజయంతి అంటుంది. ఈ మధ్య అంతా కూడా దృష్టి మారిపోయింది కదా అత్తయ్య, ఇక నాకు సపోర్టింగ్‌గా ఎందుకు మాట్లాడతాడు అని నిషి అంటుంది. చూడు నిషి నీతో మాట్లాడడం చాలా కష్టం, నేను వెళ్తున్నానంటూ యువరాజ్ పక్కకు వెళ్తాడు. సూపర్ ప్లాన్ రాత్రి పద లోపలికి వెళ్దాం అని కేదార్ అంటాడు. ఏంటి అయిపోయాయా మీ ముచ్చట్లు అని నిషి వెటకారాలాడుతూ ఉంటుంది. చూడు నిషి, అసలు ఇలాంటి సంఘటన ఒకటి జరుగుతుందని చిలకమ్మ ఇంతవరకు నాతో చెప్పలేదు అని ధాత్రి అంటే, ఏంటి అని కౌశికి అడుగుతూ ఉంటుంది. అంటే బంధమే వద్దనుకొని ఇతన్ని దూరం పెట్టేసిందంట, ఇతను టార్చర్ చూపించేవాడంట. ఇతను చిలకమ్మను పెట్టిన టార్చరు వింటుంటే కళ్ళలో నుంచి నీ ఇల్లే ఆగలేదు తెలుసా అని ధాత్రి చెప్తుంటే, అమ్మో వీళ్ళేంటి ఇలా నాటకాలు ఆడుతున్నారు అని భద్రం అనుకుంటూ ఉంటాడు. అసలు అవన్నీ గుర్తుకు వచ్చి వీడిని చూడగానే చిలకమ్మ అలా చెంపకేసి కొట్టిందంట అని ధాత్రి అంటే, అయిపోయాయా నీ డిస్కషన్లు చెప్పటాలు మొత్తం కూడా? అయినా కూడా మేము చెప్తున్నదేంటి, నువ్వు మాట్లాడుతున్నదేంటి? ఈ భద్రంతో చిలకమ్మని పంపించేసేయాలి అంతేనని నిషి అంటుంది. అవును పంపించకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారనుకో మనదే తప్పు అవుతుంది, ఎందుకంటే భర్తతో భార్య వెళ్ళిపోవాల్సిందే కదా అని యువరాజ్ అంటాడు. ఏంటే అర్థమైందా అని నిషి అంటే, నిషి అర్థమైంది. ఇప్పుడు నేనేమైనా కాదని చెప్పానా చెప్పు? చిలకమ్మని నేను వెళ్ళొద్దని అడ్డుపడడం లేదు కదా! అయినా కూడా ఈ భద్రం దుబాయ్‌లో బాగా సంపాదించి చిలకమ్మని తీసుకువెళ్ళటం కోసం వచ్చాడు కదా! కాబట్టి చిలకమ్మకి నచ్చచెప్పి భద్రంని తీసుకువెళ్ళమని చెప్పు. నేనెందుకు అడ్డుపడతాను? ఏం భద్రం అని ధాత్రి అంటుంది. ఓహ్! అలాగైతే రా చిలకమ్మ వెళ్దామంటూ భద్రం మళ్ళీ రాగిని చేయి పట్టుకోవటంతో రాగిని మళ్ళీ ఒక్క చెంపదెబ్బ కొట్టటంతో అతను కింద పడిపోతాడు. అమ్మో! ఇదేంటి ఇలా కొట్టేస్తుంది అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడాలనమాట అని మనసులో అనుకుంటూ ఉంటే ధాత్రి కౌశికి చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇక భద్రం మరింత ఓవర్ యాక్షన్ చేస్తూ, చిలకమ్మ నేను నిన్ను బాగా చూసుకుంటాను, నువ్వు నాతో పాటి రాలేదనుకో ఇదిగో ఈ కత్తితో చేయి కోసుకొని ఇక్కడే చచ్చిపోతాను అని కత్తి చూపిస్తూ ఉంటాడు. అప్పుడు ధాత్రి రాగినికి సైగ చేస్తుంది. ఏంటి భద్రం, నువ్వు నా కోసం చచ్చిపోతావా? చేయి కోసుకొని మరి చచ్చిపోతావా అని రాగిన్నే కత్తి పట్టుకొని అతని చేయి కరిచేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏంటి ఇంత గట్టిగా పట్టుకున్నావు, ఇంత బలం నీకెక్కడిదే అని భద్రం అడుగుతూ ఉంటే, చూడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో నిజంగానే నీ చేతిని కరిచేస్తా అని రాగిని మెల్లగా చెప్తూ ఉంటుంది. అమ్మి అక్కడ చూస్తుంటే ఆ చిలకమ్మనే అతని చెయ్యి కట్ చేసేలా ఉంది, ఇతనేమో నేను కట్ చేసుకుంటున్నా అని చెప్తున్నాడు. కాస్త ఉంటే ఆ చిలకమ్మ నిజంగానే వాడిని చంపేసేలా ఉందమ్మీ, ఏదో ఒకటి చేసి ఆపు అని వైజయంతి మెల్లగా చెప్తూ ఉంటుంది. దాంతో నిషి పరుగులు పెడుతూ వచ్చి, ఏ ఆపు ఆపు, ఏంటి చచ్చిపోతావా? నిజంగా ఆ కత్తి నాకు ఇవ్వండి అంటూ నిషి లాక్కునేస్తుంది, విసిరి పడేస్తుంది. అమ్మో కొంచెం ఉండి ఉంటే నిజంగానే నేను చచ్చిపోయి ఉండేవాణ్ణి అని భద్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటి నిషి ఏం చేస్తున్నావు అని రాత్రి అంటుంది. చిలకమ్మనే కదా భద్రంని ఆపింది, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అని ధాత్రి అంటుంది. జగదాత్రి అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని కౌశికి అంటే, చిలకమ్మ భద్రంతో వెళ్ళిపోవాలో లేదో చిలకమ్మనే కదా వదిన చెప్పాల్సింది అని ధాత్రి అంటుంది. ఇప్పుడు చెప్పండి వెళ్తున్నావా లేదా చిలకమ్మ అని నిషి అంటే, నా భర్త మీద నాకు ఇంకా కోపం పోలేదు అమ్మగోరు, కానీ వీడు ఇంతగా బతిమలాడుతున్నాడు కదా అందుకే నేను వెళ్తాను అని చిలకమ్మ చెప్పడంతో, ఏంటి వెళ్ళటానికి ఒప్పుకుంటున్నావా అని నిషి షాకింగ్గా అడుగుతూ ఉంటే, అమ్మో ఇదేంటి ఇలా వచ్చేస్తానని చెప్తోంది అని భద్రం షాకింగ్గా వింటూ ఉంటాడు. అదేంటి నువ్వు అప్పుడే వెళ్ళిపోతానని చెప్తున్నావు, మేము నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పాలి, నువ్వు నేను వెళ్ళననాలి, చాలాసేపు బతిమలాడిన తర్వాత కదా నువ్వు వెళ్ళటానికి ఒప్పుకోవాలి అని వైజయంతి అంటుంది. అదేంటి అత్తయ్య గారు, చిలకమ్మ వెళ్ళటం కోసం మీ పర్మిషన్ ఎందుకు అని ధాత్రి అంటోంది. ఏం అవసరం లేదు, ముందు వెళ్ళమను ఈ చిలకమ్మను, మీరు ఊరుకోండి అత్తయ్య అని నిషి అంటుంది. సరే సరే వెళ్ళి నీ బట్టలు సర్దుకో చిలకమ్మ,
భద్రం నువ్వు వెళ్ళి కార్ తీస్తూ ఉండు అని నిషి అంటుంది. చిలకమ్మ వెళ్ళే ముందు నీ చేత్తో మా అందరికీ ఒక మంచి కాఫీ ఇచ్చి వెళ్ళవా అని ధాత్రి అంటుంది. ఈ అమ్మి అంత ఈజీగా పంపిస్తోందే అనుకున్నాను. ఇదిగో మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టింది అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. చూడు ఈ చిలకమ్మ కాఫీ పెట్టనవసరం లేదు. కావాలంటే నేను కాఫీ ఇస్తాను అని నిషి అంటుంది. నేను మీ అత్తయ్య అసలే పేషెంట్లమమ్మ. నీ కాఫీ తాగి మా బాడీలు తట్టుకోలేవు. కాబట్టి నువ్వు పెట్టనవసరం లేదు అని సుధాకర్ అంటాడు. ఆ! వెళ్ళు వెళ్ళు నీ చేత్తో నాకు కూడా కాఫీ తాగాలని ఉంది అని భద్రం చెప్పటంతో, ఉందిరా నీకుంది చూడు అని రాగిని అనుకుంటూ వెళ్తుంది. నువ్వెక్కడికే వెళ్తున్నావు అని నిషి అంటే, నేనెక్కడికి వెళ్తాను నిషి, నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే నిల్చొని ఉంటాను అని ధాత్రి అంటుంది. ఇదేందమ్మీ వీళ్ళు టెన్షన్ పడతారనుకుంటే నవ్వుతూ మనల్ని చూస్తున్నారు అని వైజయంతి అంటుంది. అత్తయ్య అది కాఫీలో ఖచ్చితంగా ఏదో కలుపుతుంది. మీరు తాగకండి అని నిషి చెప్తుంది. అన్నట్లుగానే రాగిని భద్రం తాగే కాఫీలో ఏదో పొడి కలుపుతూ ఉంటుంది. నా మొగుడే ఇంతవరకు నన్ను ఒసేయ్ అనలేదు. నువ్వు నన్ను ఒసేయ్ అని పిలిచావు కదరా నీకుందిలే అని అనుకుంటూ అందరికీ కాఫీ ఇస్తుంది. అయితే నిషి, వైజయంతి ఇద్దరూ కూడా కాఫీ తాగకు అని భద్రంకి సైగ చేస్తూ ఉంటాడు. అయితే భద్రంకి అర్థం కాక కాఫీ తాగేస్తాడు. నీ చేతులతో ఇచ్చే కాఫీయే కాఫీ ఎంత బాగుంటుందో అని సుధాకర్ కౌశికి పొగుడుతూ ఉంటే వైజయంతి మండిపడుతూ సుధాకర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక అది తాగగానే అతనికి మోషన్స్ అవుతూ ఉండటంతో వాష్రూమ్కి బయటికి తిరుగుతూ కుప్పకూలిపోతాడు. ఏమైంది అని నిషి వాళ్ళు అడుగుతూ ఉంటారు. చూడండి నేను 6 సార్లు బయటికి లోపలికి తిరిగానంటే నా పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి. నాకు మోషన్స్ అయ్యాయి. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. నా వల్ల కాదు. నేను కూర్చోలేకపోతున్నాను అని అతను కుప్పకూలి చెప్తూ ఉంటాడు. అయితే చిలకమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళు అని వైజయంతి అంటుంది. అయ్యో చిలకమ్మకి హాస్పిటల్ అంటే అస్సలు పడదు. కాబట్టి అతనే వెళ్ళి చూపించుకోవాలి. చూడు భద్రం నువ్వు చూపించుకొని రికవరీ అయిన తర్వాత వచ్చి చిలకమ్మని తీసుకువెళ్ళు అని ధాత్రి చెప్పటంతో అలాగే అలాగే అని అతను అంటాడు. లేదు ఇప్పుడే తీసుకువెళ్ళాలి అని వైజయంతి నిషి పట్టుపడుతూ ఉంటే ఇప్పుడు తీసుకువెళ్ళటం నా వల్ల కాదు. నేను తర్వాత వచ్చి తీసుకువెళ్తాను అని అతను బయటికి వస్తాడు. ఇక ధాత్రి కేదార్ రాగిన్ కూడా బయటికి వస్తారు. ఇప్పుడు ఇదంతా నీకు ఎందుకయిందో అర్థం అవుతుందా అని ధాత్రి అడగటంతో చూడండి సిస్టర్ నేను మరీ అంత వెర్రి బాగుల వాణ్ణి కాదు. ఇదిగో ఈ చిలకమ్మనే నాకు మోషన్ టాబ్లెట్లు కలిపి ఇచ్చింది. అందుకే నాకు ఈ పరిస్థితి అని చెప్పటంతో ఈసారి నువ్వు రికవరీ అయిన తర్వాత మళ్ళీ వచ్చి నా కోసం తీసుకువెళ్తాను అన్నావనుకో ఈసారి కాఫీలో మోషన్ టాబ్లెట్ కాదు నీ గుండెల మీద కాలు పెట్టి తొక్కి చంపేస్తాను జాగ్రత్త అని రాగిని అంటుంది. అమ్మో నేను ఇక ఎప్పటికీ రాను అని భద్రం చెప్పి వెళ్తాడు. జగదాత్రి సూపర్ ప్లాన్ వేశావు. ఇప్పటికైతే నేను సేఫ్ అని రాగిని అంటుంది. చూడండి అత్తయ్య నిషి వాళ్ళకైతే డౌటు ఇంకా పెరిగిపోయి ఉంటుంది. నువ్వు ఎవరన్న దాని గురించి ఇంకా ఆరా తీయటం మొదలు పెడతారు. మేము లేనప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ధాత్రి కేదార్ చెప్తారు. తర్వాత యువరాజ్ నేను చెప్పాను కదా నిషి ఆ జగదాత్రి వాళ్ళ ముందర మన ప్లాన్ వర్కౌట్ అవుదని చెప్తే వినలేదు కదా అని యువరాజ్ అంటాడు. కానీ అక్కడ వచ్చింది తన భర్త భద్రం కాదని తన భర్త వేరే ఉన్నారని చెప్పొచ్చు కదా. కోష్కి వదిన ముందర అవన్నీ చెప్పలేదంటే అసలు తన భర్త పేరు భద్రం కాదు. అతను దుబాయ్లో ఉండటం లేదు. ఫోటో చూపించమని మనం బలవంతం చేస్తాము. అందుకే మనం తీసుకొచ్చిన భద్రంని తన భర్త అని ఒప్పుకొని ఇలా ప్లాన్ చేసి తరిమేశారు అని నిషి అంటుంది. ఇప్పుడు మనం పూర్తిగా ఓడిపోయినట్లు కాదు. తన అసలు పేరు చిలకమ్మ కాదని అర్థమైపోయింది కదా. ఇప్పుడు చూడు వాళ్ళ గుట్టు బయట పెడతాను అని నిషి మళ్ళీ భద్రంకి ఫోన్ చేస్తుంది. చూడు నువ్వు 2 రోజుల తర్వాత మళ్ళీ రావాలి అని నిషి చెప్తుంటే ఇప్పుడే సగం చచ్చిపోయాను. ఈసారి పూర్తిగా చచ్చిపోవటానికే వాళ్ళ ముగ్గురు ఇందాక బయటికి వచ్చి మళ్ళీ నేను వచ్చానంటే నా చావు ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పారు. కాబట్టి నేను రావటం అంటూ కుదరదు అని భద్రం చెప్తుంటే అందుకే మేము కాఫీ తాగొద్దని ఎంత సైగ చేసినా నువ్వే నా మాట వినలేదు. ఇప్పుడు ఇచ్చిన దానికంటే 2 రెట్ల డబ్బులు ఎక్కువగా ఇస్తాము. నువ్వు ఈసారి వచ్చి మేము చెప్పినట్లు చేస్తే చాలు అని నిషి చెప్పటంతో 2 రెట్లు డబ్బులు ఎక్కువ ఇస్తారా? సరే ఆ జగదాత్రి మేడం దగ్గర మాత్రం నన్ను ఏమీ కాకుండా మీరే చూసుకోవాలి. 2 రెట్లు డబ్బులు ఎక్కువ ఇస్తానన్నారు కాబట్టి 2 రోజుల తర్వాత వస్తాను అని భద్రం చెప్తాడు. తర్వాత దివ్యాంక సోనీ ఇద్దరు మందు తాగుతూ పార్టీ చేసుకుంటూ ఉంటాడు. యువరాజు పూర్తిగా నీ సొంతం అయిపోవాలి అని దివ్యాంక చెప్తుంటే ఆల్రెడీ యువరాజ్ నా మాయలో పడిపోయాడు మేడం. ఈరోజు నాకు ఫీవర్గా ఉందని చాలా డ్రామాలేశాను. ఇప్పుడు నిషి పక్కన కూర్చొని నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రేపు ఈ సమయానికల్లా యువరాజు నా ఇంట్లో నా పక్కన ఉంటాడు. నేను దగ్గరైపోయి తర్వాత యువరాజ్ని పూర్తిగా నా గ్రిప్లో పెట్టుకుంటాను అని సోనీ చెప్తుంటే ఆ విషయం తెలుసుకున్న నిషి మరింత గొడవ చేస్తుంది. ఆ మధ్యలో యువరాజ్ ఇంకా నిషిని అసహించుకుంటాడు. అప్పుడు
ఆ గ్యాప్‌లో నువ్వు యువరాజ్‌కి మరింత దగ్గరైపోవాలి. ఎప్పటికీ వదిలేయనంత. అప్పుడు ఆ తర్వాత యువరాజ్ ఇక బాయ్ కోసం పని చేస్తూ ఉంటాడు అని దివ్యాంక చెప్తుంటే, అవును మేడం అప్పుడు కౌశిక్ కూడా ఓడిపోయినట్లే. ఎప్పటికీ యువరాజ్ బాయ్ కోసమే పనిచేస్తున్న వాళ్ళ మిగిలిపోతాడు అని సోనీ చెప్తుంది. అదే ఆ కౌశిక్‌కి ఓడిపోవటమే నాకు కావాలి అని దివ్యాంక చెప్తుంది. రేపు మాత్రం నీ ప్లాన్‌ని బాగా అమలు చేయి అని దివ్యాంక చెప్తుంది.